Hello, story lovers. Welcome back to my channel, Madly in Love Part 66. నిజమేలే. ఇన్ని స్ట్రగుల్స్ తర్వాత ఇన్ని సంవత్సరాలకి లేక లేక లైఫ్‌లో ఒక్కసారి చేసుకునే పెళ్ళికి ఆ మాత్రం ఆర్భాటం అవసరమే. పైగా ది ఫేమస్ వాలీబాల్ ప్లేయర్, కొన్ని పెద్ద పెద్ద బ్రాండ్స్‌కి అంబాసిడర్ అయిన విరాట్ పెళ్లి సింపుల్‌గా జరిగితే ఫ్యాన్స్ కూడా ఫీల్ అవుతారు అని అన్నాడు. అబ్బో! మగ ఫ్యాన్స్ ఫీల్ అవుతారా? ఆడ ఫ్యాన్స్ ఫీల్ అవుతారా? అని వెటకారంగా అడిగేసరికి ఇన్ని రోజులైనా నీళ్ళు కుళ్ళు తగ్గలేదే కుళ్ళుబోద్దానా? ఎక్కువగా అయితే లేడీ ఫ్యాన్స్ ఫీల్ అవుతారని అనగానే విరాట్‌ని కొట్టడం మొదలుపెట్టింది దీక్షిత. బాగా ధైర్యం ఎక్కువైందే నీకు. కాబోయే మొగుడ్ని అన్న గౌరవం కూడా లేదు అని విరాట్ అలిగి వెళ్ళిపోవడంతో దీక్షిత నవ్వుతూ రిక్వెస్ట్ చేయడానికి వెళ్ళిపోయింది. రాత్రంతా వెయిట్ చేసినా కర్ణ రిప్లై ఇవ్వకపోవడంతో ఉదయాన్నే త్వరగా రెడీ అయ్యి అకాడమీకి బయలుదేరగానే ఉదయ్ మళ్ళీ డ్రాప్ చేస్తానని అనగానే చూడండి మీరు మాటి మాటికి నాతో మాట్లాడడం నాకు నచ్చట్లేదు. ప్లీజ్ నా కోసం వెహికల్ వస్తుంది అంటూ గబగబా బయటికి వెళ్ళిపోయి కనిపించిన బస్సు ఎక్కేసింది. అకాడమీ ముందు బస్ దిగి కర్ణతో ఎలాగైనా మాట్లాడాలని వెళ్తున్న దక్ష భుజం మీద ఎవరో ట్యాప్ చేయడంతో తల తిప్పి చూసిన ఆమెకి ప్రీతి కనిపించడంతో నీతో కొంచెం మాట్లాడాలి అని ప్రీతి దక్షని తీసుకుని వెళ్ళింది. ఉదయం 10 అవుతున్న ఫిట్నెస్ ట్రైనర్ రాలేదని స్టూడెంట్స్ కంప్లైంట్ ఇవ్వడంతో మేనేజర్ కర్ణ దగ్గరకు వచ్చి సార్ మేడం ఇంకా రాలేదు అనగానే కర్ణ కళ్ళు చిట్లించి చూస్తుంటే అదే సార్ ఫిట్నెస్ ట్రైనర్ దక్ష మేడం ఇంకా రాలేదు అనగానే ఇంకా రాకపోవడం ఏంటి అని అడిగాడు. ఏమో తెలియదు సార్. ఇప్పటికీ చాలాసార్లు కాల్ చేశాం. కాల్ కూడా రిసీవ్ చేసుకోవట్లేదు. క్లీనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉదయం అకాడమీ క్లీన్ చేయడానికి వచ్చినప్పుడు దక్ష మేడం లోపలికి రావడం చూశామని చెప్పారు. మరి లోపలికి రాకుండా ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలీదు అంటున్నారు అనగానే కర్ణ కళ్ళు చిన్నవి చేసి అవుట్‌డోర్ ఫుటేజ్ తెప్పించు అనగానే ఇప్పుడే తెప్పిస్తానంటూ 10 నిమిషాల్లో ఫుటేజ్ పెన్ డ్రైవ్‌తో వచ్చాడు మేనేజర్. ఆ పెన్ డ్రైవ్ ల్యాప్‌టాప్‌కి కనెక్ట్ చేసుకున్నాడు. కానీ గోడ పక్క నుంచి దక్షని ప్రీతి మాట్లాడి తీసుకెళ్ళింది. దాంతో సరిగ్గా అందులో కనపడకపోయేసరికి కన్‌ఫ్యూజ్ అవుతూ కాంపౌండ్ వాల్ బయట ఉన్న ఫుటేజ్ తెప్పించండి అనగానే అంటే సార్ అంటూ మేనేజర్ నసికేసరికి వాట్స్ రాంగ్ విత్ యూ అని కోపంగా అడిగాడు కర్ణ. అంటే అది నిన్న బయట రోడ్డు మీద వెళ్ళే పిల్లలు ఎవరో ఆడుతూ బాల్ విసిరేసరికి కెమెరా పగిలిపోయింది సార్. రిపేర్ కోసం నేను మధ్యాహ్నం ఇచ్చాను. వాడు 1 వీక్ తర్వాత రమ్మన్నాడు. బయట సీసీటీవీ కెమెరా ఇప్పుడు లేదు అనగానే ఆర్ యూ ఔట్ ఆఫ్ యువర్ మైండ్? ఒక కెమెరా పగిలిపోతే ఆ కెమెరా వచ్చే వరకు ఇంకో కెమెరా ఇన్‌స్టాల్ చేయాలని తెలీదా నీకు? ఇక్కడ వేల మంది స్టూడెంట్స్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. అది లేకపోతే ఎవరెప్పుడు ఏం చేస్తున్నారో ఎలా తెలుస్తుంది అని అరిచాడు. ఐయామ్ సారీ సార్. 1 వీక్ ఓపిక పడితే సరిపోతుందనుకున్నాను కానీ, రెండో రోజే ఇలా అవసరం పడుతుందని నేను అనుకోలేదని మేనేజర్ భయంగా చెప్పడంతో షట్ అప్. యూ ఆర్ వెరీ ఇర్రెస్పాన్సిబుల్. ఒక్క పని కూడా ప్రాపర్‌గా చేయలేవు అనగానే క్షమించండి అంటూ మేనేజర్ కాళ్ళ మీద పడ్డాడు. కర్ణ వెంటనే దక్ష ఫోన్‌కి ట్రై చేస్తూ దక్ష ఫోన్ నాట్ రీచబుల్ వచ్చి కలవకపోవడంతో వెంటనే విరాట్‌కి ఫోన్ చేసి అక్కడికేమైనా వచ్చిందేమోనని అడగడంతో ఇక్కడికి రాలేదురా! ఇక్కడికెందుకొస్తుంది? అసలేమైంది? ఈ టైంకి తను నీ అకాడమీకి రావాలి కదా! అన్నాడు. కర్ణ వెంటనే ఫోన్ కట్ చేసి బయటకొచ్చి అందరినీ అడుగుతూ వెళ్ళాడు.
దక్షని తీసుకువెళ్ళిన ప్రీతి కర్ణబాబుని వదిలేసి వెళ్ళమని అడిగింది. నేను వదిలేసి వెళ్ళను అని దక్ష మొండిగా చెప్పడంతో అసలు నువ్వు ఏమనుకుంటున్నావు? కర్ణకి నీకు అసలు ఎక్కడ మ్యాచ్ అవ్వదు. కర్ణ నా మీద కోపంగా ఉన్నాడు కాబట్టి ఇంకెప్పటికీ నన్ను క్షమించడు అనుకుంటున్నావేమో అని అడిగింది ప్రీతి. అంతలో కర్ణ అక్కడికి వెతుక్కుంటూ రావడంతో ప్రీతి కంగారు పడుతూ అక్కడి నుంచి పారిపోయింది. దక్ష ఆశ్చర్యంగా కర్ణ వైపు చూస్తుంటే చూసించాలు ఇక్కడే పర్మనెంట్గా ఉంటావా అని వెటకరంగా అడగడంతో ఉక్రోషంగా లేచి నిలబడింది. పద అని అంటూ కర్ణ బయటికి వెళ్ళబోతుంటే పరుగున వెళ్ళి అతన్ని హక్ చేసుకుని ఐఎమ్ సారీ. ఐఎమ్ సారీ అండి. ఐఎమ్ సో సారీ. మీలాంటి మనిషిని అవమానించి, అనుమానించి చాలా పెద్ద తప్పు చేశాను. నేను ఆ రోజు అలా మాట్లాడడానికి కారణం ఈ ప్రీతినే అని దక్ష ఏడుస్తూ చెప్పడంతో వెనక్కి తిరిగి ఆమె వైపు అనుమానంగా చూశాడు. అవును. అంటూ మోహన్ రామ బర్త్‌డే రోజు నైట్ జరిగిన సంఘటన మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేసేసరికి కర్ణ షాక్ అయిపోతే దక్షని అలా ఎవరు నమ్మించమని చెప్పారో, ఎందుకు నమ్మించారో అంతా క్లియర్‌గా అర్థమైపోయింది. వీళ్ళ వల్లే నేను అలా మాట్లాడాను. అక్కడ ఉన్నది మీరా కాదా నాకు కనపడకుండా ఉండేసరికి అనుమానం రాకుండా మీరే అలా మాట్లాడారని అనుకున్నాను. నన్ను క్షమించండి. ఇప్పుడు చెప్తున్నా నాకు అప్పటికే మీ మీద ప్రేమ మొదలైంది. అది ముదిరే సమయానికి వీళ్ళందరూ కలిసి ఆ ప్రేమని దూరం చేద్దామని అనుకున్నారు. ప్రేమ పోలేదు కానీ నాలో ఉన్న పిచ్చితనంతో మిమ్మల్ని అవమానించి, అనుమానించి ఇంత దూరం తీసుకొచ్చుకున్నాను అంటూ కర్ణ మొహాన్ని ప్రేమగా తన చేతుల్లోకి తీసుకోగానే ఆమె వైపు సూటిగా చూశాడు. మీరంటే నాకిష్టం. ప్రాణం. ప్లీజ్ అండి. నన్ను క్షమించి మునుపట్లా ప్రేమించండి అని బ్రతిమాలింది. కర్ణ 2 అడుగులు వెనక్కి వేయడంతో దక్ష కంగారుగా కర్ణ వైపు చూస్తుంటే, అంటే నీకు నా మీద నమ్మకం లేదు. నేను నీకు ఒక వెధవలాగా కనిపించాను. యామ్ ఐ రైట్? అని అడగడంతో నా ఉద్దేశం అది కాదు అని అంటున్న ఆమెని చూస్తూ షటప్ అన్నాడు. దక్ష బాధగా నోరు మూసుకుంటే, నిన్ను పని పాట లేక లవ్ చేయలేదే. నీ ఇన్నోసెన్స్, నీ నిజాయితీ, అవసరం అనుకుంటే బ్రతిమాలి అయినా నీ అనుకున్న మనుషుల్ని, వస్తువులని కాపాడుకునే నీ తత్వం నచ్చి. కానీ నువ్వు నన్ను ప్రేమించలేదు. ప్రేమించానని అనుకుంటున్నావు. నిజంగా నువ్వు నన్ను లవ్ చేసి ఉంటే ఒక్క రోజులో నా వ్యక్తిత్వం డిసైడ్ చేసేదానివి కాదు. నిజాలు తెలిసే వరకు నాతోనే ఉండేదానివి, నా ప్రేమని ఫీల్ అయ్యేదానివి. బట్ యు ఆర్ వీక్. యు ఆర్ వీక్ టు సేవ్ యువర్ లవ్ అన్నాడు. ప్లీజ్ అండి. ఒకసారి నేను చెప్పేది అర్థం చేసుకోండి అని దక్ష చెబుతున్నా పట్టించుకోకుండా కర్ణ బయటికి వెళ్ళిపోవడంతో మోకాళ్ళ మీద కూర్చుని ఏడుస్తున్న దక్ష అన్న నవీన్ పిలుపు వినిపించడంతో తలెత్తి చూసి ఇంకా ఎక్కువగా బాధపడుతూ ఉంటే ఒక ముడిని తెంపేసినంత సులభం కాదు మళ్ళీ దాన్ని ముడి వేయడం. నువ్వు తెంపుకున్నంత సులభంగా అతనితో మళ్ళీ ప్రేమ బంధాన్ని ముడి వేసుకోలేవు. కాస్త టైం పడుతుంది. పదా వెళ్దాం అని అన్నాడు. నాకు కర్ణగారు కావాలన్నయ్యా అని దక్ష అడుగుతుంటే నవీన్కి బాధగా ఉన్నా కూడా సరే రా అంటూ అక్కడి నుంచి ఇంటికి తీసుకువెళ్ళిపోయాడు. ఏంటి ఎప్పుడు లేనిది ఈ టైంకి ఇంటికి వచ్చారు అన్న చెల్లెళ్ళిద్దరూ అని సాగదీసింది సౌజన్య. చెల్లెల్ని లోపలికి వెళ్ళమని చెప్పి నవీన్ సీరియస్గా సౌజన్య వైపు చూసి, అకాడమీలో కూడా నీలాంటి మనసు లేని వాళ్ళు ఉన్నారు వదిన. దాంతో తనకి ఎక్కువగా పని లేక రెస్ట్ తీసుకుందామని ఇంటికి వచ్చిందని చెప్పి నవీన్ దక్షకి స్వయంగా జ్యూస్ ఇచ్చి మళ్ళీ బయటకు వచ్చేశాడు. డ్యూటీ టైంలో పర్మిషన్ లేకుండా నవీన్ వెళ్ళిపోవడంతో అతనికి మళ్ళీ అకాడమీ గార్డెన్లో మొక్కలు నాటే పని అప్పజెప్పడంతో అసలే చిరాకులో ఉన్న నవీన్ ఏమీ చేయలేక సంగవి చెప్పిన పని చేస్తూ ఉండిపోయాడు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ
Please like, share, comment and don't forget to subscribe.